ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం 16వ శ్లోకం చూస్తూ ఉన్నాము. నా తతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. అది ట్విస్టర్, అది టంగ్ ట్విస్టర్. సో గమనించి మళ్ళీ ఈసారి అనండి. ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. ఇది సైద్ధాంతికోపనిషత్తు అని అంటారు ఈ శ్లోకాన్ని. అంటే వేదాంతము యొక్క మౌలికమైన సిద్ధాంతము అస్తిత్వవాదము అని అంటారు. ఉనికి వేదాంతంలో సద్విద్య, వేదాంతానికి సద్విద్య అని పేరు. వేదాంత ఈజ్ ద సైన్స్ ఆఫ్ రియాలిటీ, సైన్స్ ఆఫ్ రియాలిటీ అని అంటారు. దెన్ ఇఫ్ వేదాంత ఈస్ ది సైన్స్ ఆఫ్ రియాలిటీ, దెన్ వాట్ ఈస్ సైన్స్? సైన్స్ ఈస్ ది స్టడీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నామరూపముల యొక్క అధ్యయనానికి సైన్స్ అని పేరు. నామరూపముల మూలంలో ఉండే అస్తిత్వము, మూలంలో ఉండే సత్య వస్తువు, వస్తువు అనే పదం కూడా అస్థితి వస్తువు, ఆ ఉనికి, ఎగ్జిస్టెన్స్, దాని యొక్క అధ్యయనము, దానికి వేదాంతము అని పేరు. దాన్ని అంటాలజీ అని అంటారు, సత్తామీమాంస. ఉన్నది ఏమిటి, ఉన్నది ఏమిటి అని ఎందుకు ప్రశ్నించాలంటే కనబడీదే ఉన్నది అని చాలామంది భ్రమపడతారు. కనబడీది ఉన్నది అవ్వక్కర్లేదు. ఇప్పుడు త్రాడును చూసి పాము అనుకుంటారు. పామును చూస్తారు అక్కడ. ఎందుకు పామును చూశారని? పామును చూశారా లేదా చెప్పండి మీరు. త్రాడును చూసి పాము అనుకున్నవాడు పామును చూశాడా లేదా? పామును మరి భయపడ్డాడంటే మరి పామును చూశాడు కదా. పామును చూశాడు అంటే పాము కనబడిందా లేదా? కనబడితే చూశాడా, కనబడకుండా చూశాడా? పాము కనబడింది. సినిమా తెర మీద హీరో హీరోయిన్ డ్యాన్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారంటే కనబడితే చూస్తున్నారా, కనబడకుండా చూస్తున్నారా? కనబడితేనే చూస్తున్నారు. కాబట్టి పాము కనబడింది. బొమ్మలు, డ్యాన్సులు, హీరోలు, విలన్లు కనబడ్డారు. ఓకే, దట్ మచ్ ఇస్ క్లియర్. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతా, చెప్పండి. పాము ఉన్నదా? లేదు. సినిమా తెర మీద హీరో హీరోయిన్ ఉన్నారా? లేరు. కానీ మరి ఆ సంగతి తెలిసి ఉండాలి. అందరికీ తెలుస్తుందని మీరు అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది సినిమాకి వెళ్ళేప్పుడు పువ్వులు, మాలలు, రూపాయలు, కాయిన్స్ పట్టుకుని వెళ్తారు. వెళ్ళి వాళ్ళ యొక్క అభిమాన నటుడు తెర మీదకి రాగానే ఈలలు వేసి ఆ పువ్వులను వేస్తారు, ఆ కాయిన్స్ వేస్తారు. తెర మీద వేస్తున్నారా, హీరో మీద వేస్తున్నారా? తెర మీద వేస్తున్నారు. తెర మీద వేయట్లేదు, హీరో మీద వేస్తున్నారు. కాబట్టి తెర మీద ఎవడు వేస్తాడండి? తెర మీద ఎవడో వేయడు, హీరో మీద వేస్తాడు. నేను ఒకసారి ఎక్కడో లాస్ ఏంజలస్లో క్లాస్ చెప్తుంటే ఇప్పుడు అక్కడ తెర మీద షారన్ స్టోన్ అనే ఆమె ఉన్నది. షారన్ స్టోన్ ఈజ్ ఏ హాలీవుడ్ యాక్ట్రెస్. ఇప్పుడు షారన్ స్టోన్ ని పట్టుకోవాలని అనిపించి ఒకడు అలా అయింది. హీ వాంటెడ్ టు క్యాచ్ షారన్ స్టోన్. వాడు మహోత్సాహంతో లేచి పరిగెత్తి అక్కడ ఇంక క్లాసులు తేడా అది ఏ ఉండదు, ఈ ఊళ్ళు జాబుల దాకా ఒకటే హాలు, పరిగెత్తుకు వెళ్ళి తెర పట్టుకున్నాడు. పట్టుకుంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, వాడు షారన్ స్టోన్ అని పట్టుకుంటాడా? ఆవిడ పేరు అది షారన్ స్టోన్ అంటే ఏమిటో అనుకున్నారు. షారన్ స్టోన్ అని పట్టుకుంటాడా, లేకపోతే తెరని పట్టుకుంటాడా? తెరనే పట్టుకుంటాడు. ఈ కాంట్ హోల్డ్ ఆన్ టు షారన్ స్టోన్. సో ది పాయింట్ ఈజ్, ఉన్నది వేరు, కనపడేది వేరు. కాబట్టి దీన్ని సత్తామీమాంస అంటారు. ఇప్పుడు నేను చేస్తున్న విచారం అంతా కూడా దీన్ని సత్తామీమాంస. సత్తా అంటే ఉన్నది, దాని యొక్క విచారం. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు అలాంటి విచారం చేస్తున్నాడు. నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. సో సత్ అసత్,
డైపోల్ అని అంటారు. అంటే ఇప్పుడు ఈ ద్వంద్వముల కింద విభాగం అయిపోతుంది సృష్టి అంటేనే. అసలు సృష్టి అంటే ద్వంద్వములకు అతీతమైన తత్వము ద్వంద్వముల రూపముగా ప్రకటమగుట అని అర్థం. మేనిఫెస్టేషన్ మీన్స్, సో మేనిఫెస్టేషన్ మీన్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఆపోజిట్స్ ఫ్రమ్ ది రియాలిటీ విచ్ ఈస్ బియాండ్ ది ఆపోజిట్స్. అది మేనిఫెస్టేషన్ అర్థం. సో మీకు నేను క్రితం క్లాసులో మనం చేశాను, ఈ క్లాసు ఇలాగే ఉంటుంది, 2-3 క్లాసులు సిద్ధాంత ఉపనిషత్తు యొక్క మీమాంస ఇలాగే ఉంటుంది. సో యూ హ్యావ్ టు స్టే విత్ ఇట్ ఫర్ సమ్ టైమ్. భాష్యకారులు విస్తారంగా అక్కడ వ్యాఖ్యానం చేస్తారు కనుక. సో ద్వంద్వము అంటే మీకు చిత్రం ఏంటంటే మూలంలో అస్థి నాస్తి అనే విభాగం ఉండదు, కానీ అది అస్థి నాస్తి అనే విభాగానికి, అనే ద్వంద్వానికి ఆశ్రయం అవుతూ ఉంటుంది. నేను దృష్టాంతం చెప్తూ ఉండడం నాకు అలవాటు. చూడండి, వెదర్ యూ కెన్ రిలేట్ టు దట్ ఎగ్జాంపుల్. ఎలాగంటే ఇప్పుడు మీరు గండిపేట చెరువు దగ్గరికి పిక్నిక్కి వెళ్ళారనుకోండి. సపోజ్ వెళ్ళినప్పుడు అక్కడ తరంగములు ఉన్నవి. ఏమండి, గాలి బాగా వీచుతున్న కారణంగా తరంగములు ఉన్నవి. సో మీరు అంటారు తరంగములు ఉన్నవి అని అంటారు. వెళ్ళి కొంతసేపు ఆటపాట మ్యూజిక్ ఇన్ని అయిన తర్వాత, టిఫిన్లో అన్న తర్వాత అప్పుడు మళ్ళీ చూసి తరంగములు లేవు అని అంటారు. అప్పటికి క్లీన్ అంటే గాలి తగ్గిపోయి కామ్గా ఒక గాజుని పరిచినట్టుగా పెర్ఫెక్ట్ సర్ఫేస్ ఉంది. ఇప్పుడు ఈ ఉన్నది లేదు, తరంగములు ఉన్నవి, తరంగములు లేవు. అస్థి నాస్తి అనే 2 సిచ్యువేషన్స్ మీరు చూశారు కదా. ఇప్పుడు ఈ అస్థి నాస్తి అనే 2 స్థితులకు ఆశ్రయంగా ఉంటూ ఈ 2 స్థితులకు అతీతమైనది ఏమిటో చెప్పుకొని చూద్దాం. నీరు. అది అస్థి అన్నప్పుడు ఆ అస్థి, తరంగములు అస్థి అన్నారు, ఆ అస్థి ఎక్కడుంది? నీటి యందు. తరంగములు నాస్తి అన్నప్పుడు అక్కడ శూన్యం అయిపోయిందా, లేకపోతే అసలు నీరు ఉందా? నీరుందే. నీరు ఉండాలి. నీరు ఉన్నప్పుడే తరంగములు ఉన్నది అని ఇంతకుముందు అన్నారు కనుక లేదు అని ఇప్పుడు అంటారు. కాబట్టి అస్థి నాస్తి అనే ఈ విభాగము, ఈ డైకాటమీ అనొచ్చండి. యా, దిస్ డైకాటమీ ఆఫ్ ఈజ్ అండ్ నాట్ ఈజ్ ఆర్ ఈజ్ నాట్, ఈ డైకాటమీ, దానికి ఆశ్రయం నీరు. చిత్రం ఏంటంటే దీంట్లో చిత్రం మీరు గమనించాలి. అస్థి నాస్తి అనే 2 ఆపోజిట్ సిచ్యువేషన్స్కి ఆలంబనంగా ఉంటుంది నీరు. అది నీరు ఉండబట్టే ఈ 2 ఉన్నాయి. కానీ నీరు ఆ 2 స్థితులకు అతీతంగా ఉంటుంది. ఇప్పుడు సినిమా తెర మీద వర్షం కురుస్తుంది. ఇప్పుడు వర్షము కురుయుటకి ఆశ్రయం ఏమిటి? తెర. కానీ తెర తడిసిపోతుందా? తడవదు. అంటే అర్థం ఏంటనమాట, వర్షం కురుయుటకు ఆలంబనంగా ఉంటూనే వర్షము కురుయుటకు అతీతంగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే ఇట్ పెర్వేట్స్ యట్ ట్రాన్సెండ్స్. సర్వమును వ్యాపించి ఉంటుంది, యట్ అతీతంగా ఉంటుంది. సో ఇది అదేవిధంగా ఇప్పుడు జగత్ అంటే అస్థి నాస్తి, ఇదే జగత్ అంటే. ఫండమెంటల్ డైపోల్ ఈజ్ అస్థి నాస్తి. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఈ అస్థి నాస్తి అనే వ్యవహారం ఉన్నదే, దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మీరు అస్థి అన్నది వాస్తవంగా అస్థియేనా, కనపడుతాయా? ఇప్పుడు తరంగములు ఉన్నవి అన్నారు, ఉన్నవి అన్న గంట కాకుండా తరంగములు లేవు అన్నారు. ఏమైపోయింది అక్కడికి? ఆ అస్థి ఎటువంటి అస్థి? అది వ్యభిచరతి, అది స్థిరమైన అస్థి కాదు. నీరు ఉన్నది అన్నారు, ఈ ఉండటం ఇది ఇది ఖాయంగా ఉండటమే, ఇది స్థిరమైన ఉనికి. కానీ తరంగములు ఉన్నవి అన్నప్పుడు అది స్థిరమైన ఉనికి కాదు. కాబట్టి సో నీరు అన్నది వస్తువు, స్థిరంగా ఉండేది, అది అలా ఉంటూనే ఉంటుంది. ఆ దృష్టాంతంలో విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్, వేసంకాలం నీళ్లు లేవండి మేము గండిపెట్టి వెళ్తే అని అనకూడదు. మీరు అలా అన్నారంటే మీకు అసలు పాఠం వినడం చేరగాలేదని అర్థం. విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ అది. సో నీరు ఉండుట అన్నది అది నిజమైన ఉండుట అదే. తరంగములు ఉండుట అన్నది అది నిజమైన ఉండుట కాదు. ఎందుకంటే మీరు ఉంది అంటే తరంగములు ఉన్నవి అని మీరు అంటే గంట తర్వాత కూడా తరంగములు ఉన్నవి ఉండాల్సిందే. అంతేగాని ఇంతకు ముందు ఉంది ఇప్పుడు లేదు అంటే ఉన్నది లేకుండా పోదు, లేనిది
ఉండడం అనే ప్రసక్తే లేదు. అర్థమైందండి అది? తరంగాల దగ్గర అర్థమైంది. సరే, తరంగాల దగ్గర తరంగము ఉంది అని భ్రమే కానీ వాస్తవంగా ఉన్నది నీరే. తరంగం ఉంటే కనపడేదే కానీ ఉన్నది కాదు. నీరు ఉన్నది, తరంగం కనబడ్డది. ఓకే, నేను ఇంకో ప్రశ్న అడుగుతా, చెప్పండి. నెక్లెస్ ఉన్నదా కనపడేదా? తరంగం దగ్గర కష్టమేం కాదు. ఎందుకంటే తరంగము అది కనబడమే కానీ అది నిజంగా ఉన్నది కాదు. ఉన్నది నీరే అని చెప్తే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే తరంగము యొక్క లైఫ్ చిన్న లైఫ్, దాన్ని కొద్ది నిమిషాలు ఉండి మాయమైపోతుంది. కానీ ఈ నెక్లెస్ అనేది ఉందే, ఇది మనం బతుకున్నది కాలం మనతో పాటే ఉంటుంది. కాబట్టి అది అక్కడ అర్థం చేసుకోవడం ఒకసారి కష్టం. కాబట్టి నెక్లెస్ అనేది ఉన్నదా కనబడ్డదా? కనబడ్డది. కాబట్టి నెక్లెస్ ఉన్నది అనే కేటగిరీలో పడదు. మరి ఉన్నది అనే కేటగిరీలో దేన్ని వేయాలి? బంగారాన్ని వేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను, చెప్పండి. ఇంతకంటే కఠినం, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సూర్యుడు ఉండుటయా కనపడుటయా? కనపడ్డా. ఎందుకంటే సూర్యుడు ఒక కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టాడు, మళ్ళీ ఓ బిలియన్ సంవత్సరాల క్రితం లేకుండా అయిపోతాడు. కాబట్టి సూర్యుడు ఉండుటయా కనపడుటయా? కనపడుటయే. మరి ఉన్నదేమిటి? శక్తి. శక్తి ఉన్నది. ఏ శక్తి? విశ్వజనీనమైన శక్తి ఉన్నది. ఆ శక్తియే సూర్యుడుగా భాషిస్తోంది. కొంతసేపు కొంతకాలం కనబడుతుంది. ఇప్పుడు మీరు కాలము యొక్క టైం లెంగ్త్ పెరిగేప్పటికీ ఈ విభాగాన్ని గుర్తించడం కష్టం. తరంగం అనేప్పటికీ ఓ నిమిషం టైము, కాబట్టి తరంగం కనబడింది కానీ ఉన్నది కాదు అని తెలిసిపోతుంది. నీరు ఉన్నది. కానీ నెక్లెస్ దగ్గరికి వచ్చేప్పటికి మీరు ఏదో నా మొహమాటానికో దేనికో మీరు ఒప్పుకున్నారు, కానీ మరోప్పుడైతే అసలు ఒప్పుకోరు. మీరు నెక్లెస్ని అంత తేలిగ్గా ఒప్పుకోరు. నెక్లెస్ కనపడేటంటే బాబు ఉందనే అంటారు, కానీ మీరు నెక్లెస్ కూడా కనపడ్డదే, ఉన్నది బంగారమే అని చెప్పారు. సూర్యుడు కూడా అక్కడ ఉన్నది పరబ్రహ్మ అండి. పరబ్రహ్మ సూర్యుడు కాదు, పరబ్రహ్మ. కాబట్టి సూర్యుడు కూడా ఇట్ ఈజ్ ఏ మోడిఫికేషన్. ఆ పరబ్రహ్మ శక్తియే సూర్య రూపంగా కనబడుతుంది. సూర్యుడు అంటూ వేరే ఏమీ లేదు. ఆ పరబ్రహ్మ శక్తి అనేక జ్యోతిర్మండలాలుగా ప్రకటమైనది. కొన్ని కోట్ల నక్షత్రాలు మీరు చూడొచ్చు. అవన్నీ కూడా సూర్యునితో సమానమైన సైజు ఉంటాయి. సూర్యుడి కంటే పెద్దగా ఉండి అంతకంటే అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అన్నీ కూడా చిన్న పెద్ద సూర్యుళ్లే. కాబట్టి ఇది ఒక్క సూర్యుడేం కాదు, అన్ని సూర్యుళ్లే. ఒక రకంగా చెప్పాలంటే, వాస్తవంలో చెప్పాలంటే ఆ విశ్వశక్తి ఒకటి, దానికి మాయాశక్తి అంటారు. ఆ మాయాశక్తియే సూర్యుడి రూపంగా ఇతర నక్షత్రాల రూపంగా కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు ఇంకొక ప్రశ్న, జగత్తు ఉన్నదా కనబడేదా? అది దట్ ఈస్ ది ఫైనల్ థింగ్. అక్కడికి వచ్చాం. జగత్తు కనబడేది, మరి ఉన్నది ఏమిటి అంటే, నీ తరంగాలకి మూలంలో ఏదో, నెక్లెస్కి మూలంలో ఏదో, సూర్యుని యొక్క ప్రకాశానికి మూలంలో ఏదో, అలాగంటిది జగత్తు యొక్క మూలంలో ఒకటి ఉండాలి. అదే ఉన్నది. జగత్తు కేవలము కనబడుతాయే. ఇది మీమాంస. జగత్తు మిథ్య అంటే అర్థం, జగత్తు కనబడుతుంది కానీ వాస్తవంగా ఉన్నది కాదు. వాస్తవంగా ఉన్నది పరబ్రహ్మ, పరబ్రహ్మ ఎగ్జిస్టెన్స్. చూద్దాం. సో ముందు అసలు వికారము, తత్వము, ఆ రెండు మనం అర్థం చేసుకోవాలి. నీరు తత్వము, తరంగము వికారము. వికారం వచ్చిపోతుంది. వచ్చిపోయేదేదో కనపడేదే కానీ ఉన్నది కాదు. ఎందుకంటే అది ఉన్నది అని మీరంటే ఇంక పోకూడదు. నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. మీరు నెక్లెస్ ఉంది అని మీరంటే ఇంకా అది అలా ఉంటూనే ఉండాలి, ఎప్పటికీ పోవడానికి వీలు లేదు. బట్ ఈజ్ ఇట్ ట్రూ? నో. సో ఎక్కడి దాకా వచ్చాం? నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమాణం వస్తు సంభవతి అయిందది. వికారోహి సహా వికారశ్చ వ్యభిచరతి యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం మృగ్వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్ తథా సర్వో వికార కారణం వ్యతిరేకేణ అనుపలబ్ధే అసన్. అంతవరకు చెప్పారు. అది ఇక్కడ చూడండి, ఘటము మట్టి తీసుకోండి, కుండ మట్టి తీసుకోండి. కుండ వికారము. వికారము అంటే
ఎఫెక్ట్, ప్రోడక్ట్ అని అర్థం. వికారం అంటే ఏదో ఏదో తింటే వచ్చే వికారం అది కాదు. వికార అంటే ఎఫెక్ట్, ప్రోడక్ట్, ఏమన్నారు, మోడిఫికేషన్. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్, మోడిఫికేషన్, వికృతి చెందింది. ఇప్పుడు మట్టిగా ఉంటూనే కుండ అనే ఆకారంగా మనకి కనపడింది. సో కాబట్టి ఇప్పుడు వికారం ఏదైనా సరే ఎఫెక్ట్, తెలుగులో ఏమంటారు వాటిని, కారణము, కార్యము. ఇప్పుడు మట్టి ఏమిటి, కారణము, కుండ కార్యము. వికారము అంటే కార్యము అని అర్థం. ఇంకా మనం ఈ పదాలే వాడుకుందాం, అస్తమానం పదాల కోసం వెతుక్కోవడం కాదు. సో వికారశ్చ వ్యభిచరతి. ఇప్పుడు కుండ అది వ్యభిచరిస్తుంది. వ్యభిచరించడం అంటే ఏమిటి, ఓసారి ఉంటుంది ఇంకోసారి లేకుండా పోతుంది, అదాన్ని వ్యభిచరించింది అంటారు. మీరు ఇప్పుడు కుండ ఉంది, కుండ ఉన్నది అని మీరు గట్టిగా అంటే, కుండ ఉన్నది అని మీరు గట్టిగా అంటే నేను దార విడుస్తా. కుండ వణికిపోతూ ఉంటుంది, వీడు దార విడుస్తాడేమో అని నిజానికి, దానికే హ్యూమన్ మైండ్ ఉన్నట్లయితే అప్పుడు కుండ ఉన్నది అని మీరు అనరు, కుండ లేదు అని అంటారు. అవునండి. ఇప్పుడు వ్యభిచారం అంటే అదే, ఉన్నది అని అనుకునే లోపల లేదు అని చెప్పాల్సి వస్తుంది. ఆ స్థితికి వ్యభిచారం అని పేరు. సో కార్యము వ్యభిచరతి, వ్యభిచరిస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిటంటే యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమానం. మీరు ఘటము, సంస్థానం అంటే ఆకారం, ఘటము అనేటువంటి ఆది శబ్దం చేత ఘటము ఆది అంటే ఎట్సెట్రా, ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు. ఏమిటి, శరావము. శరావము అంటే మూకుడు, ఇది శరావము అంట. సో లేకపోతే బాణ పెద్దది, కటకము అని అంటారు. సో ఇలాగా ఇవన్నీ కూడా ఈ ఘటము ఇత్యాదులు ఏవైతే ఆకారాలు ఉన్నాయో ఇవి చక్షుషా నిరూప్యమానం. మనం కంటితో చూసి ఉంది అని అనుకుంటాం, కనబడుతూ. చక్షుషా నిరూప్యమానం అంటే కంటికి కనబడుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా ఇప్పుడు మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అంటున్నారు. ఈ ఘటము, శంకరుల వాక్యం చూడండి, ఘటః అసత్. ఘటము ఉన్నది కాదు, అసత్. సత్ అసత్, ఉన్నది లేనిది, లేనిది అనే కేటగిరీలో పారేశారు దాన్ని. ఘటః అసత్. ఏమిటండి అసత్ ఏమిటండి? చక్షుషా నిరూప్యమానం, కంటితోటి మనం చూస్తున్నాం కదా, కంటి గమనిస్తున్నాం కదా అంటే ఆయన అంటారు మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే. సో నేను ఇది వ్యాఖ్యానం చేశాను, మళ్ళీ చెప్తున్నా. మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అంటే మృత్తు కంటే భిన్నంగా అది మీరు పట్టుకోలేరు. ఉపలబ్ధి అంటే పట్టుకోవడం. మీరు ఇప్పుడు ఆవు గుర్రము ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆవు కంటే భిన్నంగా గుర్రము ఉంది, గుర్రం కంటే విలక్షణంగా ఆవు ఉంది. అవి ఎన్నవి? రెండు. ఆవు గుర్రం, ఒకటి రెండు. ఇప్పుడు ఆ రకంగా ఇది ఎన్నిది? ఒకటా రెండా? అది చెప్పండి అసలు ముందు. ఇది ఒకటా రెండా? ఒకటేనా లేకపోతే రెండు అనే సందేహం ఏమైనా వస్తుందా మీకు? ఇది ఒకటేనండి బాబు, ఇది ఒకటే. ఓకే, ఇది ఒకటి. ఇది ఒకటని మీరు ఒప్పుకున్నారా? మరి మాట్లాడితే పూచితోటి మాట్లాడాలి వేదాంతంలో. ఇది ఒకటని మీరు అన్న తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇది మట్టియా కుండయా? మట్టి. ఒకటే చూస్ చేసుకోవాలి మీరు. ఒకటన్నారు కదా, ఒకటే చూస్ చేసుకోవాలి. ఏది చూస్ చేసుకుంటారు? మట్టియా కుండయా అని అడిగినప్పుడు ఏది చూస్ చేసుకుంటారు? మట్టి. సో అది ఒకటై, ఆ ఒకటి మట్టి అయితే మరి కుండ ఏమిటి? కనబడుట మాత్రమే. మృద్ వ్యతిరేకేణ అనుపలబ్ధే. అలా కాదు, కుండకి కూడా మీరు ఏదైనా గతి చూపించండి అంటే మట్టి కుండాను అను అభ్యంతరం లేదు. అలాగ దానికి మీరు గతి చూపించాలి. కానీ నేను ఒకటి చెప్తా చూడండి, మీరు సరే అది కూడా రాబోతోంది, వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి మట్టి కంటే భిన్నంగా, మట్టి కంటే విలక్షణంగా. విలక్షణం అంటే ఏమిటి? గౌః అశ్వః, అయం గౌః, అయం అశ్వః. ఇదిగో ఇది ఆవు, ఇది గుర్రం, ఇది గోవు, ఇది గుర్రము అని. అలాగే ఇగో ఇది మట్టి, ఇదేమో కుండ. అలా చెప్పండి మీరు, చెప్పలేరు. మృద్ వ్యతిరేకేణ అనుపలబ్ధే. మృత్తు కంటే విలక్షణంగా ఈ కుండ అనేది పట్టుకోబడుటలేదు. కాబట్టి అసత్, కుండ అసత్, లేదంతే కుండ. మరి కుండ లేకపోతే ఏముంది? మృత్తు ఉన్నది. ఏముందో తర్వాత చూద్దాం. కుండ అయితే లేదు. ఏమంటే ఏముందో తర్వాత చూడొచ్చు. దీనికి ఫేమస్ చిన్మయానంద గారి ఎగ్జాంపుల్ ఇది. ఇంకా ఆ ఎగ్జాంపుల్ని మించి ఇంక వేరే ఎగ్జాంపుల్ ఏం లేదు.
ఓ యంగ్ మ్యాన్ వెళ్ళి చిన్మయ ఆనంద్ గారికి, చిన్మయ స్వామికి నమస్కారం చేశారు. జనరల్గా ఈ రోజుల్లో యంగ్ పీపుల్ బంగారపు గొలుసు వేసుకుంటూ ఉంటారు. ఇదో ఫ్యాషన్, ఇది అనవసరం. బంగారపు గొలుసు ఎందుకు, అమ్మాయిలకి అనవసరమా అవసరమా అని మీమాంస చూస్తుంటే ఇంక ఈ వీడికి అనవసరం, మరీ అనవసరం. ఏదో ఓ ఫ్యాషన్. కొంచెం కొంత మనీ ఉందనుకోండి, ఏదో చేయాలి కదా, ఎదరి వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా, దాన్ని మనమే అట్టే పెట్టుకోవాలి. ఎలా అట్టే పెట్టుకుంటే, పెట్టులో పెట్టి తాళం వేస్తే ఎంతకాలం వేస్తాం, కాబట్టి కొంత ఎలాగో వేస్తాం, కొంత బంగారం కింద వేసి ఆ బంగారం పోనీ ఇంకొకరికి ఇచ్చేయచ్చు కదా. ఆహా, అది మెడలో వేసుకోండి. మెడలో వేసుకుని ఏం చేస్తారు, అప్పుడప్పుడు దాన్ని సపరేట్ తోముకుంటూ ఉండాలి. ఎందుకని, ఎందుకో మీకు తెలుసు. సో ఎనీవే, ఈ మెడలో గొలుసు వేసుకుని నమస్కారం చేశాడు ఆయన. అది మెరిసిపోతూ కనపడితే ఆ ఏమో గొలుసు బాగుందన్నారు ఆయన. గోల్డెన్ చైన్ అంటారు. యా, వెరీ నైస్ గోల్డెన్ చైన్. అంటే ఇప్పుడు బాగుందంటే అర్థం ఏంటి, చూడండి స్వామీజీ అని ఇచ్చాడు. తీసుకుని అలాగే చూస్తున్నారు ఆయన. చూస్తుంటే అతను మొహమాట పడి, స్వామీజీ మీకు కావాల్స్తే అట్టే పెట్టుకోండి అంటే, ఆయన అన్నారు, గొలుసు నేనేం చేసుకుంటాను, నాకేం ఫ్యాషన్ అయి ఉన్నానా, గొలుసు నువ్వు తీసేసుకో, బంగారం నాకు ఇచ్చేయమన్నారు. అదే ఆయన చెప్పిన. అంటే దాని అర్థం ఏంటంటే, బంగారం కంటే వ్యతిరేకంగా గొలుసు లేదు. కాబట్టి ఇప్పుడు సత్ అసత్ అనే రెండు కేటగిరీలను మనం పెట్టుకుంటే, గొలుసును ఏ కేటగిరీలో వేస్తారు, అసత్ అనే కేటగిరీలో వేస్తారు. అసత్. కాబట్టి ఇప్పుడు దానికి శంకరులు చెప్తున్నారు, తథా సర్వో వికార కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసన్. చూడండి, ఏదైనా ఒక సిద్ధాంతాన్ని చెప్పడానికి గుండె తీటము కావాలి. సో మట్టి కుండ దగ్గర, కుండ కార్యము, వికారము కార్యము, కాబట్టి అసత్. ఎందుకని, కారణం వ్యతిరేకైన అనుపలబ్ధే, కారణం కంటే విలక్షణంగా అది మీకు దొరకదు, దాన్ని పట్టుకోలేదు మీరు. కాబట్టి మీరు ఊరికే కార్యం అంటూ ఉంటారే కానీ మీరు పట్టుకునేది కారణమే. గొలుసుని చేత్తో పట్టుకున్నప్పుడు మీరు చేత్తో పట్టుకున్నది బంగారం, గొలుసేమిటి, బంగారం చేత్తో పట్టుకున్నారు. సో ఎనీవే, కనుక ఇది జనరల్ ఎగ్జాంపుల్. దీన్ని మీరు గుండె దిటవుతోటి జనరలైజ్ చేయాలి. జనరలైజ్ ఏమిటో తెలుసిన, ఎక్కడైనా సరే కార్యం అనేది అసత్, కారణము మాత్రమే సత్యము, సత్. తథా అదేవిధంగా సర్వో వికార, అన్ని వికారములు కూడా కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే, కారణము కంటే విలక్షణంగా అవి దొరకవు, లభించవు, పట్టుకొనుటకు శక్యము కాదు గనుక అసన్. అసన్న పుల్లింగం, ఎందుకంటే వికార పుల్లింగం కనుక అసన్ అని పుల్లింగం. పైన ఘటాది సంస్థానం నపుంసకలింగం కనుక అసత్ నపుంసకలింగం, అది అసత్ అసత్. సో అర్థం ఒకటే. కాబట్టి వికారం ఏదైనా సరే అది అసత్, అసత్. దీని మీద బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం ఉంది, తదనన్యత్వాధికరణము అంటారు. తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య, పెద్ద అధికరణం, పెద్దాపురంచాంతాడంత అధికరణం. జాగ్రత్తగా పాఠం చదివితే 10 రోజులు పాఠం చదవచ్చు. దాని అధికరణం యొక్క సారాంశం ఏమిటంటే, కార్యము ఏదైనా కారణము కంటే విలక్షణంగా ఉండదు. ఉండేది కారణమే గాని కార్యము కాదు. కానీ కార్యము కనబడుతుంది. ఏది కనబడుతుందో అదే ఉంటుందని మనం భ్రమపడతాం. కానీ ఏది కనబడుతుందో అది కార్యము కనుక అది అసత్. ఇప్పుడు దీన్ని ఆయన అభిప్రాయం అంటే, సర్వో వికార, సకల వికారములు కూడా అసత్. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, జగత్తునంతని నియంత్రించే శక్తి సత్తా, సూర్యుడు సత్తా? ఆ శక్తియే సత్. సూర్యుడు అసత్, చంద్రుడు అసత్, మొత్తం జగత్తంతా కూడా అసత్. మరి అయితే ఏది సత్? జగత్ కారణం సత్. జగత్తుకి కారణం ఏదైతే ఉంటుందో అదే సత్. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఆ జగత్కారణానికి బ్రహ్మ అని పేరు పెడదాం. ఆ పేరు ఎందుకు పెట్టామో ఎప్పుడైనా మరోసారి చెప్తాను. ఆ జగత్కారణానికి బ్రహ్మ అని పేరు పెడితే బ్రహ్మయే సత్యము. ఏమండి, జగత్తు అసత్, మిథ్య. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఇంకో సత్యాన్ని చాలా కేర్ఫుల్గా గుర్తించాలి. ఇప్పుడు బంగారము నెక్లెస్లో సత్యం ఏమిటి? బంగారం. మిథ్య ఏమిటి? నెక్లెస్. నెక్లెస్ ఈజ్ మిథ్య. తెలిసింది కదండి. మిథ్య అంటే ఏమిటో తెలిసింది కదా. ఇప్పుడు మిథ్య అంటూ ఉంటారు. మిథ్య అంటే ఏమిటో తెలిసి ఉండి వాడాలి, ఊరికే లోకానుగతికంగా వాడటం కాదు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇప్పుడు మన ఎదురుకుండగా బంగారం నెక్లెస్ తయారు చేసిన నెక్లెస్ పెట్టాం. ఇప్పుడు సత్యం ఏమిటి?
బంగారం. మిథ్య ఏమిటి? నెక్లెస్. ఓకే. సత్యం ఎక్కడుంది? ఎదురుకుండా ఉంది. మిథ్య ఎక్కడ ఉంది? ఎదురుకుండా. అవునండి. తర్వాత రెండు ఎదురుకుండానే ఉన్నాయి. వాస్తవంలో మిథ్య దేని యందు ఉన్నది? సత్యమునందే ఉన్నది. కాబట్టి సపోజ్ మిథ్య ఎక్కడ ఉండి సత్యం స్వర్గంలో ఉంటుందా? ఉండదు. సత్యం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ మిథ్య ఉంటుందో అక్కడ సత్యం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, జగత్ కారణము ఈశ్వరుడు, జగత్తు కార్యము. ఈశ్వరుడు కారణము, జగత్తు కార్యము. బ్రహ్మ అనే పదాన్ని ఈశ్వరుడు అనే పదంతో చెప్పాను. సో ఇప్పుడు ఈశ్వరుడు కారణము, జగత్తు కార్యము అన్నప్పుడు ఇప్పుడు ఏది సత్, ఏది అసత్? ఈశ్వరుడు సత్, జగత్ అసత్. అంటే అర్థం ఏంటో తెలుసునండి. ఇంప్లికేషన్స్ ఆర్ వెరీ ఫ్రైటనింగ్. ఐ టెల్ యూ, ఇంప్లికేషన్స్, స్టార్ట్లింగ్ ఇంప్లికేషన్స్. సో అంటే అర్థం, ఇప్పుడు ఏదైతే నువ్వు గొలుసు అనుకుంటున్నావో అదే బంగారము అనేనా? మిథ్య అంటే అదే కదా. ఏదైతే గొలుసు అనుకుంటున్నావో అదే బంగారము. ఏది కొండ అనుకుంటున్నావో అదే మట్టి. ఏది కార్యం అనుకుంటున్నావో అదే కారణము. ఏది జగత్ అనుకుంటున్నావో అదే ఈశ్వరుడు. అర్థమైందండి? ఇప్పుడు తెలిసిందా మీకు? చెట్టుల్ని, చేమల్ని, నదుల్ని, కొండల్ని మనం ఎందుకు పూజిస్తాము? ఏది నది అనుకుంటున్నారో అది ఈశ్వరుడు. ఏది కొండ అనుకుంటున్నారో అది ఈశ్వరుడు. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారు? గంగా నది ఇక్కడ ఉంటుంది, గంగా దేవత స్వర్గంలో. స్వర్గం అంటే అదే స్వర్గం. అది నది, నీటి ప్రవాహము అనుకుంటే జగత్తు. ఆ నీటి ప్రవాహములా కనబడే పరమాత్మ అని అనుకుంటే అదే దేవత. ఎనీవే, కాబట్టి జగత్తు ఉండేది ఇక్కడ, ఈశ్వరుడు ఉండేది ఎక్కడో ఇంకో చోట. అలా ఉండదు. జగత్తు ఎక్కడుందో ఈశ్వరుడు అక్కడే ఉంటాడు. నిజానికి ఈశ్వరుని ఎందే జగత్తు ఉంటుంది. ఇవి ఇంప్లికేషన్స్. భాష్యకారులు ఇదే పాయింట్ని బాగా విశ్లేషణ చేస్తారు. ఎందుకంటే ఈ పాయింట్ మనస్సులో స్థిరపడాలి. ఊరికే పాఠం చెప్పేప్పుడు స్థిరపడుతుంది, మళ్ళీ గుమ్మం దాటగానే అది మళ్ళీ జారిపోతూ ఉంటుంది. కాబట్టి బాగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన జీవితానుభవం ఇలా ఉందా? ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ చేస్తారు. ఆ సర్వరు దేవుడే, ఇడ్లీ దేవుడే, ప్లేటు దేవుడే, నేను దేవుడే, అలా ఉందా జీవితానుభవం? అలా లేదు. కాబట్టి జీవితానుభవం ఆ స్థితికి చేరేదాకా మీరు విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. అయితే మరి ఈ విశ్లేషణ చేసి కూర్చుంటే ఇంక జీవితం ఏమి ఉండదేమో అని మీరేం భయపడక్కర్లేదు. ఎందుకంటే నెక్లెస్ మిథ్య అని తెలిసిందనుకోండి, మీకేం నష్టం దానివల్ల? నేను పెట్టుకోవడానికి అభ్యంతరమా? పెట్టుకుని పార్టీకి వెళ్ళడానికి అభ్యంతరమా? లేకపోతే ఎప్పుడైనా అర్జెంటుగా డబ్బు కావాల్సి వస్తే ఆ నెక్లెస్ని మీరు బ్రోకర్ దగ్గర ఎవరి దగ్గర వడ్డీకి తెచ్చుకుందుకు పెడితే దేనికి అభ్యంతరం లేదు. నెక్లెస్ మిథ్యను తెలుసుకోవటం వల్ల మీ జీవితానికి అది అడ్డు రాదు. సత్యం ఎప్పుడూ కూడా ఎవరికి ఇబ్బందిని కలిగించదు. చాలామంది ఏమనుకుంటారంటే సత్యం ఇబ్బందిని కలిగించుతుంది అనుకుంటారు. సత్యం ఎవరికి ఇబ్బందిని కలిగించదు. అలాంటి సామెత కూడా ఒకటి ఉంది. నిజం చెప్తే నిష్ఠూరం ఏదో సామెత కూడా ఉంది. ఆ సామెత ఏదో దృష్టికోణంలో చెప్పిన మాట అది. సత్యము వల్ల ఎవ్వడూ కష్టపడ్డారు. అయితే మనం జీవితంలో కష్టపడుతున్నది దేనివల్ల? అసత్యం వల్ల కష్టపడుతున్నాం. సత్యాన్ని సత్యంగా తెలుసుకోలేకపోవడం చేతనే మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. అందుకోసం ఈ మీమాంస యొక్క ప్రయోజనం కూడా జీవితానికి ఉన్నది వస్తువు. తర్వాత జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాగూర్ధ్వంచ అనుపలబ్ధే. సో ఆయన అంటున్నారు ఘటము అసత్. ఎందుకంటే ఘటము జన్మకి పూర్వము, జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్ ఊర్ధ్వంచ రెస్పెక్టివ్లీ. జన్మ కంటే ప్రాక్, ప్రధ్వంసము కంటే ఊర్ధ్వము. జన్మ అంటే పుట్టుక, పుట్టుక కంటే ముందు అంటే కొండ పుట్టడానికి ముందు ఉందా? లేదు. కొండ ప్రధ్వంసం అంటే పగిలిపోయిన తర్వాత ఉందా? లేదు. మధ్యలో ఉందంటాడు వీడు. ఇది చూసారా? మధ్యలో ఉంది అంటాడు. ఇది పుట్టడానికి ముందు లేదు, పగిలిపోయిన తర్వాత లేదు, మధ్యలో ఉంది అంటాడు. మధ్యలో ఉంది కాదు, మధ్యలో కనబడింది. ఉంది వేరు, కనబడింది వేరు. కొండ పుట్టడానికి ముందు మట్టి ఉందా? ఉంది. కొండ పగిలిపోయిన తర్వాత మట్టి ఉందా? ఉంది. మధ్యలో మట్టి ఉందా? ఉంది. కాబట్టి మట్టి కాలాతీతము, కొండ కాలమునకు పరిమితమై ఉన్నది. సో దట్స్ ఆల్. ఇంతకంటే వేరే డెఫినేషన్ అక్కర్లేదు. నిజానికి ఓ మహాత్ములు అలా డెఫినేషన్ చెప్పారు. వాట్ ఎవర్ ఈజ్ టైమ్ బౌండ్ ఈజ్ మిథ్యా అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి మీరు, వాట్ ఈజ్ నెక్లెస్? మిథ్యా. ఎందుకని?
టైం బౌండ్. వాట్ ఈజ్ సన్? మిథ్య. ఎందుకని? టైం బౌండ్. సన్ ఒక రోజున పుట్టాడు, ఇంకో రోజుని గిట్టుతాడు. వాట్ ఈజ్ యూనివర్స్? మిథ్య. ఎందుకని? టైం బౌండ్. యూనివర్స్కి పుట్టింది ఫలానా, అప్పుడు యూనివర్స్ పుట్టింది క్రియేషన్ అని మీరు అంటున్నారా లేదా? మళ్ళీ ప్రళయము అంటే యూనివర్స్ లేకుండా పోతుంది అంటే మధ్యలో ఉంది కాదు, మధ్యలో ఉన్నట్లు కనబడింది. అయితే మరి ఉన్నది ఏమిటండి అంటే యూనివర్స్ పుట్టడానికి ముందు ఎక్కడుంది? ఈశ్వరునిలో ఉంది. ప్రళయం తర్వాత ఎక్కడుంది? ఈశ్వరునిలో ఉంది. మధ్యలో ఎక్కడుంది? ఈశ్వరునిలో ఉన్నది. కాబట్టి ఉన్నది ఏమిటి? ఈశ్వరుడు. ఇది మీమాంస. తర్వాత మృదాది కారణస్య తత్కారణస్య చ తత్కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్వం. నేను మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను, మీరు అన్యథా భావించవద్దు. మీరు కొంచెం ఓపికగా వినాల్సి ఉంటుంది ఈ భాష్య పాఠం. సో మీరు ఏదైనా కొంచెం సాయంకాలం పూట మెంటల్ ఎంటర్టైన్మెంట్, కొంచెం పురాణ శ్రవణం అలా అనుకుంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సో సాధారణంగా ఇప్పుడు ఏదైనా పురాణ శ్రవణం చేశారనుకోండి, కొంచెం నెర్వ్స్కి వాటికి కొంత సూదింగ్గా ఉంటుంది. ఎందుకంటే నెర్వస్ టెన్షన్ బిల్డప్ అయి ఉంటుంది రోజంతా కూడాను. సాయంకాలం వెళ్తే దుర్యోధనుడు ఇలా చేశాడు, ధృతరాష్ట్రుడు అలా చేశాడు అంటే అనేప్పటికీ కొంచెం నెర్వ్స్కి సూదింగ్, మెంటల్ ఎంటర్టైన్మెంట్ అలాగుండదండి. యూ హ్యావ్ టు అప్లై యువర్ బ్రెయిన్ అండ్ ఫర్ ఇట్ యూ హ్యావ్ టు డిస్కవర్ ఎ టేస్ట్. ఉడికే చెప్పాను, మీకు తెలుసు అది. సో ఇప్పుడు ఇంకొక మీమాంస. సరే, ఘటము మళ్ళీ ఘటం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఘటము కారణము, మృत्यు కారణము, ఘటము కార్యము. సో కాబట్టి ఘటం మిథ్య అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసాను, అసత్ కింద వేసేసాం. ఉన్నది మృత్తే. అయితే ఈ ఘటం ఎలా అయితే ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో లేకుండా పోతుందో, ఈ మృత్తు కూడా పుట్టింది. మృత్తు దేని నుంచి పుట్టింది? సో మనకి క్రమం ఉన్నది, దేని నుంచో దాని నుంచి పుట్టింది కదా. మీరు కాస్మాలజిస్టులను అడిగితే వాళ్ళు ఏమని చెప్తారంటే, ఈ మృత్ అంటే అర్థం సాలిడ్ మ్యాటర్. ఈ సాలిడ్ మ్యాటరు అంతకుముందు ఉండేటువంటి ఫ్లూయిడ్ స్టేట్ నుంచి, లిక్విడ్ స్టేట్ నుంచి పుట్టింది అన్నారు. ఏమండి? సో ప్రళయంలో ఈ మృత్ ఏమవుతుంది? మళ్ళీ లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆ వేడికి ప్రళయ కాలాగ్ని వచ్చి భూమి అంతా కరిగిపోతుంది. ఎలాగైతే పర్వతం కరిగిపోయి లావా ప్రవహించినట్టు అయిపోతుందో అలాగే భూమి అంతా కూడా కరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ భూమి ఎక్కడి నుంచి పుట్టింది? లిక్విడ్ నుంచి పుట్టింది, లిక్విడ్ స్టేట్ నుంచి. దానికే మనకి సంస్కృతంలో ఓ పేరు ఉంది. ఆ పేరు మీకు తెలుసు ఉండాలి. అప్ 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 అంటే అప్పు కాదు, నీరు. నిజానికి అప్ అంటే లిక్విడ్ స్టేట్ అని అర్థం. తేజోబన్నములు అన్న చోట తేజస్ ఈజ్ ఎనర్జీ, అప్ ఈజ్ లిక్విడ్ స్టేట్ ఆర్ ఫ్లూయిడ్ స్టేట్, అండ్ అన్నం ఈజ్ సాలిడ్ స్టేట్. సో ఈ మృత్ అన్నది అంటే సాలిడ్ మెటీరియల్ ఏదైతే మనకి జగత్తులో కనపడుతుందో ఇది ఎక్కడి నుంచి పుట్టిందనమాట? లిక్విడ్ స్టేట్ నుంచి పుట్టింది. అప్పు అని అనుకుందాం, అప్పుల నుండి పుట్టింది. అప్పులు అంటే నీరని ఊరికే మీరు రఫ్గా చెప్పుకోవచ్చు, కానీ నేను అప్పులనే వాడుతూ ఉంటాను, మీరు గమనించండి. అప్పుల నుంచి పుట్టింది. సో ఇప్పుడు బంగారం నెక్లెస్ దేని నుంచి పుట్టింది? బంగారం నుంచి పుట్టింది. నెక్లెస్ దేనిలో విలీనం అవుతుంది? ఏది దేని నుంచి పుడుతుందో అది దానిలో విలీనం అవుతుంది. అంతేగాని నెక్లెస్ ఏమో పుట్టింది బంగారం నుంచినో వెళ్ళి కంసాలి జేబులో విలీనం అయిందనో అయితే బ్యాంకులో విలీనం అలా చెప్పకూడదు, అలా అడ్డగోలుగా చెప్పకూడదు, కొంచెం లాజికల్గా చెప్పాలి. సరే, ఫైనల్గా బ్యాంకులోకి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో మొత్తానికి బంగారంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకని? బంగారంలోంచి వచ్చింది కనుక. ఇప్పుడు పృథివీ అప్పుల నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు పృథివీ కార్యము, అప్పులు కారణము. కాబట్టి ఏది సత్యము, ఏది మిథ్య? పృథివీ మిథ్య, అప్పులు సత్యము. ఓకే, తత్కారణ. ఎందుకని? తత్కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్వం, అలాగే ఆర్గ్యుమెంట్. ఓకే, ఇంక తర్వాత వాక్యం. తదసత్వే చ సర్వాభావ ప్రసంగ ఇతి చేత్. నా ఇతి చేత్ అంటే పూర్వపక్షం, నా అది అట్లు కాదు, అక్కడి నుంచి సిద్ధాంతం. దీని మీద పూర్వపక్షం. అప్పుడప్పుడు పూర్వపక్షానికి నను అని బిగిన్ అవుతుంది, ఇక్కడ నను లేదు, నను లేని పూర్వపక్షం, అలా ఉంటూ ఉంటాయి. సో అయితే దీని మీద ఒక మీమాంస. అక్కడ ప్రశ్న ఏమిటంటే, బౌద్ధుల మతం అది. బౌద్ధులు ఇలాగే ఆలోచిస్తారు. బౌద్ధ తర్కం చాలా పకడ్బందీ అయిన తర్కం. సో ఇదంతా లాజిక్ కదా. ఓకే, ఇప్పుడు అప్పులు సత్యము, పృథివీ మిథ్య అన్నారు. ఓకే, ఇప్పుడు ఈ అప్పులు ఇంకో చోట నుంచి పుట్టాయా లేదా? పుట్టాయి. సో ఎక్కడి నుంచి పుట్టాయి? తేజస్సు నుంచి పుట్టాయి. అగ్నేరాపహ, అగ్ని నుంచి పుట్టాయి. కాబట్టి అగ్ని సత్యం, అప్పులు మిథ్య.
అగ్ని వాయువు నుంచి పుట్టింది. వాయోరగ్ని, వాయువు సత్యం, అగ్ని మిథ్య. వాయువు ఆకాశం నుంచి పుట్టింది, ఆకాశం సత్యం, వాయువు మిథ్య. ఇప్పుడు ఇప్పుడు బౌద్ధులు ఏమంటారంటే, బౌద్ధులు ఆకాశాన్ని ఒప్పరు. బౌద్ధులు 4 భూతాలు, 5వ భూతం లేదు. మరి ఆకాశం ఏమిటంటే, ఆకాశము శూన్యము, వాయిడ్. ఆకాశం అంటూ ఏమీ లేదండి, అది వాయిడ్ అని వాళ్ళు అంటారు. వాయిడ్ అంటే ఏమీ లేదు, సర్వాభావ ప్రసంగ. కాబట్టి ఇప్పుడు ఈ జగత్తుకి మూలంలో ఏముంది? శూన్యము, అంతే కదండి. ఎందుకంటే పృథివీ సత్యము, మిగతావన్నీ అసత్యం. అప్పు సత్యం, పృథివీ అసత్యం, పృథివీ మిథ్య. సో అగ్ని సత్యం, అప్పులు మిథ్య. వాయువు సత్యం, అగ్ని మిథ్య. వాయువు ఎక్కడి నుంచి పుట్టింది? శూన్యము. ఆకాశం ఏం లేదు. ఆకాశం అంటే ఏమిటి? ఏమీ లేదని అర్థం, అంతే కదా. స్థూలంగా చూస్తే ఆకాశం అంటే ఏమీ లేదు. పూర్వం ఐన్స్టైన్ రాకముందు శూన్యమనే అనుకున్నారు అందరూ కూడా. అయితే శూన్యమైతే ఇప్పుడు గ్రావిటేషన్కి, తర్వాత రేడియేషనల్ ఎనర్జీకి మీడియం కావాలి. మీడియం, శూన్యం అంటే మీడియం కాదు కదా మరి. సో మరి మీడియం ఉండాలి, శూన్యం ఎలా మీడియం అవుతుంది అని వాళ్ళు అనుకుని వాళ్ళు ఏమన్నారంటే, ఓ మీడియం ఉంది అన్నారు. ఆ మీడియంకి ఏథర్ అని పేరు. ఇప్పటికి కూడా కొంతమంది ఏథర్ అనే పదం వాడతారు ఆ మీడియం అనే సెన్స్లో. అది తప్పదు. మైకెల్సన్ మార్లీ అని ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏం చేసిందంటే, ఈథర్ థియరీని డిమాలిష్ చేసి పారేసింది. అమెరికాలో చేశారు ఆ ఎక్స్పెరిమెంట్. ఆ డీటెయిల్స్ ఉన్నాయి, వాట్ ఎవర్. సో కాబట్టి ఈథర్ అనేది ఏమీ లేదు. ఇప్పటికి కూడా 2000లో కూడా కొన్ని పుస్తకాల ట్రాన్స్లేషన్లో ఈథర్ అంటూ ఉంటారు. ఈథర్ అనకూడదు ఇంకా, ఎందుకంటే ఈథర్ అనేది ఏం లేదు. ఈథర్ ఫిజిసిస్టులు పెట్టారు, వేదాంతులు చెప్పిన మాట కాదు అది. ఫిజిసిస్టులు వాళ్ళకు మీడియం కావాల్సి వచ్చి ఈథర్ అనే మీడియాన్ని ఎస్యూమ్ చేసుకున్నారు. వాళ్ళ అసంప్షన్ తప్పని ప్రూవ్ అయిపోయింది, వాళ్ళు డ్రాప్ చేసేసారు. వాళ్ళు డ్రాప్ చేసేసిన దాన్ని వేదాంతులు పట్టుకుంటే అది ఎక్కడ అన్యాయం అని. నేను ఇలా ఎందుకంటున్నానంటే, కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఈథర్ అంటూ ఉంటారు. ఈథర్ తప్పు, ఈథర్ అనే పదం వాడకూడదు మనం. సో కాబట్టి ఈథర్ అనేది ఏం లేదు. ఇంకేముంది? శూన్యము. సో ఈథర్ని అస్యూమ్ చేశారు, అంతా వ్యాపించి ఈథర్ ఉంది, శూన్యం అంత శూన్యం కాదు, ఈథర్తో నిండి ఉంది అని. ఈథర్ ఈజ్ నాట్ దేర్. ఇంకేముంది మరి? ఇంకా శూన్యమే ఉన్నది. శూన్యం అంటే ఏమీ లేకపోవటము. కాబట్టి ఈ జగత్తు, దీన్ని శూన్యవాదము అంటారు. ఈ జగత్తు దేని నుంచి పుట్టింది? శూన్యం నుంచి పుట్టింది. కాబట్టి శూన్యమే సత్యము, జగత్తు మిథ్య. ఇది బౌద్ధుల యొక్క సిద్ధాంతం. శూన్యవాదులు దీన్ని వేదాంతులు ఒప్పరు. సో సర్వాభావ ప్రసంగ అంటే సర్వము అభావమే, అంటే శూన్యము అనే ప్రసంగము, శూన్యము సంప్రాప్తమైనది ఇది చేత్ అన్నచో నా సరికాదు, శూన్యం కాదన్నారు. ఎందుకంటే చూడు, శూన్యం అనేది తెలియబడుతుందా తెలియబడదా? తెలియబడదు అని నువ్వంటే, తెలియబడదంటే మరి అది ఇంకా ఉన్నదని నువ్వు ఎలా చెప్పగలవు? ఉన్నదని నిరూపించడానికి వీల్లేదు. తెలియబడుతోంది అంటే, కాబట్టి శూన్యాన్ని తెలుసుకునే బుద్ధి ఉంది కదా మరి. కాబట్టి సర్వాభావం ఎందుకు అవుతుంది? బుద్ధి అనేది ఒకటి ఉంది. కాబట్టి బుద్ధి అంటే ఇక్కడ చైతన్యంలోకి తీసుకెళ్తాం. కాబట్టి శూన్యం సత్యం కాదు, శూన్యాన్ని కూడా తెలుసుకుంటూ ఉండేటువంటి ఆత్మ చైతన్యమే సత్యము అని ఫైనల్గా కంక్లూషన్. కాబట్టి బౌద్ధులకు వేదాంతులకు తేడా ఇంత మాత్రమే. బౌద్ధులు కూడా ఈ ద్వైతుల కోటికి చెందరు. నిజానికి వేదాంతులకి బౌద్ధులంటే ప్రీతి ఎక్కువ. కొంపల సోమశేఖర శాస్త్రి గారని, కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారని పెద్ద వేదాంత పండితులు. ఆయన బౌద్ధుని, నాగార్జునుని మాధ్యమిక కారికలకి సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. వేదాంత పండితులు బౌద్ధుని యొక్క పుస్తకాలు చదువుతారు. సో ఎనీవే, మన ఆయన గారు కూడా బౌద్ధ సిద్ధాంతంలో చాలా అందివేసిన చేయిగా ఉండేవారు. వారి దగ్గర బౌద్ధం అంతా చదువుకున్న చాలామంది చదువుకుంటారు, నేను కూడా కొద్ది గొప్ప చదివాను. కనుక వేదాంతానికి బౌద్ధానికి చాలా దగ్గర సంబంధం. ఒక్కటే తేడా, పిసరంత తేడా. ఒకప్పుడు అదే చాలా ప్రధానమైన తేడా అవుతుంది. అదేమిటంటే ఈ ఆకాశం అనేది మనం అంగీకరిస్తాం. ఆకాశం అనేది శూన్యం కాదు, అది ఒక పంచభూతాల్లో ఒక భూతం. ఇట్ ఈజ్ యాజ్ మచ్ ఏ భూత. ఈ భూత ఈజ్ భవతీతి భూతం, ఉండీది అని అర్థం. భవతి అనే ధాతువు మీకు తెలుసు, సత్తా. సో ఉండీది, ఆకాశము కూడా ఉన్నది. ఈ సత్యాన్ని న్యూటన్ తర్వాత ఐన్స్టైన్ వచ్చి ఆకాశము ఈజ్ ఎలిమెంటల్ అని ఐన్స్టైన్ ప్రూవ్ చేశారు. ఆకాశము ఈజ్, నిజానికి ఆకాశమును ఎలా వర్ణించారంటే, ఈ డోలు మధ్యలో ఉంటుంది చూడండి,
వాటికి ఆ చర్మాన్ని అలా స్ట్రెచ్ చేసి ఫిక్స్ చేస్తారు. స్ట్రెచ్డ్ మెంబ్రేన్, ఆకాశము అట్టిది అని వర్ణించారు. ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ స్ట్రెచ్డ్ మెంబ్రేన్. ఇప్పుడు ఈ స్ట్రెచ్డ్ మెంబ్రేన్ ఒకప్పుడు ఫ్లాట్గా ఉండొచ్చు, ఒకప్పుడు కర్వ్డ్గా కూడా ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్, మీరు దాన్ని లాగి పెట్టే ఫోర్స్ని బట్టి ఉంటుంది. సో సూర్యుడి చుట్టూ ఉండే ఆకాశం కర్వ్డ్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ. సో ఈ విధంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇట్స్ ఎ కర్వ్డ్ స్పేస్ అంటారు. కర్వ్డ్ స్పేస్ అంటే, కర్వేచర్ ఉన్న స్పేస్ అంటే అర్థం ఏంటండి? ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈజ్, శూన్యం అనడానికి వీల్లేదు అని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేసిన విషయం. ఎనీవే, దీంట్లో ఇంకా చాలా పెద్ద మీమాంస ఉన్నది. ఇప్పుడు అంత లోతుగా వెళ్లకుండా ఇంకా స్థూలంగా ఆకాశం అనేది శూన్యం కాదు, మనకి పంచభూతాలు. బౌద్ధులు శూన్యవాదులు కనుక వాళ్ళకి 4 భూతాలు, మనం పంచభూతవాదులం కనుక ఆకాశము గలదు. ఈ ఆకాశము ఆత్మ చైతన్యం నుంచి పుట్టింది. తస్మాద్వా యతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. ఆత్మ చైతన్యమే మీ యందు తెలివి రూపముగా ఉన్నది. మీరు బుద్ధితో ఆలోచిస్తున్నారంటే ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహమే. కాబట్టి సర్వము బుద్ధి ద్వారా ఆత్మ చైతన్యంలో విలీనం చేసి, ఆత్మ చైతన్యమే సత్యము, ఆత్మ చైతన్యమునందు ప్రకాశించే జగత్తు మిథ్యా. ఆత్మ చైతన్యము నీవే, తత్వమసి. ఇది వ్యవస్థ. సో ఇప్పుడు ఆ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు ఆర్గ్యుమెంట్. కాబట్టి శూన్యము అనే మాట సరికాదు అని. సో ఆయన ఏం చేస్తున్నారంటే, ఆ సత్ అన్నది, ఆ సద్వాద, అసత్తు సత్తు కదా, ఈ సత్ అన్నది ఆత్మ చైతన్యంతో ముడిపెడుతున్నారు. దానికోసం ఒక ప్రణాళిక వేసుకొస్తున్నారు. చూద్దాము. నా అని అన్నారు అంటే సర్వాభావ ప్రసక్తి లేదు, శూన్యం అనేది సిద్ధాంతము అనే మాట కుదరదు. ఎందువల్ల అంటే చెప్పుకొస్తున్నారు. సర్వత్రా బుద్ధిద్వయోపలబ్ధే సద్బుద్ధి అసద్బుద్ధిరితి. చూడండి, శూన్యము బయట శూన్యంలోకి తీసుకెళ్ళాం. బౌద్ధులు శూన్యంలో ప్రవేశపెట్టారు దాన్ని. ఈ కారణ కార్యభావాన్ని శూన్యం దాకా తీసుకుపోయారు. పృథివీ కారణము, ఓకే, అప్పులు కారణం, పృథివీ కార్యం. ఓకే, నెక్స్ట్ స్టేజ్లో అగ్ని కారణము, అప్పులు కార్యము. నెక్స్ట్ స్టేజ్లో వాయువు కారణము, అగ్ని కార్యం. ఈ వాయువుని శూన్యంలో పెట్టేశారు. ఒకవేళ ఆకాశాన్ని అంగీకరించినా ఆకాశం కారణం వాయువు కార్యం అని ఆకాశాన్ని శూన్యంలో పెట్టచ్చు. వాళ్ళు అలా చేయరు, వాళ్ళు ఆకాశాన్ని అంగీకరించరు, అది వేరే సంగతి. కాబట్టి ఆయన అంటున్నారు, నువ్వు శూన్యంలోకి తీసుకెళ్ళొద్దు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు అస్థి నాస్తి, లేకపోతే సత్ అసత్ అనే సందర్భంలో సత్ అన్నప్పుడు ఉంది, అసత్ అన్నప్పుడు లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో. ఘటః అస్తి, ఓకే, అంటే ఈ అస్థి అన్నది దీన్ని సద్బుద్ధి అంటారు. ఘటము ఉన్నది అనే బుద్ధి ఉందా? ఘటము ఉన్నది అనే బుద్ధి ఉండాలి కదా. కాబట్టి ఘటః అస్తి అన్నప్పుడు ఏముంది? సద్బుద్ధి. ఇప్పుడు ఘటః నాస్తి, ఇప్పుడు ఏముంది? బుద్ధి ఉందా లేదా? ఉంది, నాస్తి బుద్ధి. చూసారా? కాబట్టి ఘటం దగ్గర ఏది అస్తో అది నాస్తి అయింది, కానీ బుద్ధి దగ్గర అస్థి నుంచి నాస్తి అయిందా? అది అవలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి. ఘటః అస్తి సద్బుద్ధి అస్తి, ఘటః నాస్తి బుద్ధి నాస్తి. అలా అంటారా? అందరూ బుద్ధి అస్తి. ఎందుకంటే బుద్ధి కనుక లేకపోతే ఇది అస్తి నాస్తి అని చెప్పడానికి హూ విల్ టెల్? టేబుల్ చెప్తుందా ఏమి? నాస్తి అని టేబుల్ చెప్పదు. కాబట్టి సత్ అన్నప్పుడు సద్బుద్ధి, అసత్ అన్నప్పుడు శూన్యం కాదు, అసద్బుద్ధి. సో అన్ని సందర్భాలలో, సర్వత్రా అంటే అన్ని సందర్భాలలో, అంటే ఈ డైకాటమీ, ఈ డైపోల్ సందర్భాలన్నింటిలో కూడా బుద్ధిద్వయోపలబ్ధే, 2 బుద్ధులు ఉంటాయి. అంటే బుద్ధియే 2 రూపాలుగా మనకి భాషిస్తుంది. అదేమిటంటే సద్బుద్ధి అసద్బుద్ధిరితి. కాబట్టి బుద్ధి వ్యభిచరించట్లేదు, ఘటం వ్యభిచరిస్తోంది. ఘటము అస్థి అన్నాం, ఘటము నాస్తి అన్నాం. ఘటము అస్థి అన్నప్పుడు సద్బుద్ధి ఉంది, ఘటము నాస్తి అన్నప్పుడు అసద్బుద్ధి ఉంది. ఇక్కడ వ్యభిచరించింది ఏమిటి? ఘటం. స్థిరంగా ఉన్నదేమిటి? బుద్ధి. బుద్ధి వ్యభిచరించట్లేదు. అంటే బుద్ధికి మూలంలో ఆత్మ, అది వ్యభిచరించదు, అదే సత్యము అని నిరూపిస్తారు. దట్ ఈస్ ది లాజిక్. ఈ పాఠం కొంచెం కష్టమైన పాఠం, చెప్పడమే కష్టం, అర్థం చేసుకోవడం దాకా ఎందుకు. నేనేం చేస్తానంటే దాని అలా పిండి పాకం బట్టి చెప్తూ ఉంటాను, కాబట్టి కొంత ఈజీ అవుతుంది అనుకోండి. సరే,
తర్వాత యద్విషయా బుద్ధి నవ్యభిచరతి తత్సత్. యద్విషయా బుద్ధి వ్యభిచరతి తదసత్ ఇది సదసద్విభాగే బుద్ధితంత్రే స్థితే. అది కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే చూడండి, చిత్రం ఏంటంటే అస్థి నాస్తి